హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను ఆలు బోండాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఉర్లగడ్డ బోండాలు అంటారండి. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను 1/4 కేజీ ఆలు తీసుకొని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానండి. 4 పీసెస్గా కట్ చేసి ఉడకబెట్టుకోండి, త్వరగా ఉడుకుతాయి. ఇలాగా నేను 1/4 కేజీ ఉర్లగడ్డని అలాగా మెదుపుకుంటున్నానండి. మెదిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర అలాగ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. ప్యాన్లోకి 1/2 గరిట ఆయిల్, ఒక మీడియం సైజ్ ఆనియన్ అలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొచ్చి మనం ఆయిల్లో వేద్దామండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేద్దామండి. వేసి బాగా ఆయిల్లో మగ్గనివ్వండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి. అలాగ మగ్గనిస్తున్నాం కదా, అలాగ మగ్గించుకున్నాక మనం ఆల్రెడీ మెదుపు పెట్టుకున్న ఉర్లగడ్డ మిశ్రమాన్ని తెచ్చి దీంట్లోకి వేద్దామండి. వేసి అలాగ కలుపుకుందాము. బాగా కలుపుకొని దానికి మసాలా పట్టేంత వరకు ఉర్లగడ్డకి బాగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అలాగ బాగా కలిపేసుకున్నాం కదా. పచ్చిమిర్చి ఒక 10 తీసుకోండి. మీకు సరిపడ కారంకి సరిపడ తీసుకోండి. ఇప్పుడు దానిని మనం ఉర్లగడ్డ కర్రీ చేసాం కదా, దానిని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను శనగపిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు శనగపిండి, 1/4 స్పూన్ అంతా సోడా పొడి, సరిపడ సాల్ట్ వేసుకొని అలాగ కలుపుకోండి. అలాగ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను చూడండి. అలాగ చేత్తో కలుపుకోండి, ఏమైనా ఉండలు ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాము. వాటర్ వేసుకొని నిదానంగా అలాగా కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోండి. ఇంకొకటి, ఫుల్ వీడియో చూసే బోండాలు వేసుకోండి, స్కిప్ చేయకుండా వీడియో చూసి వేసుకోండి. అలాగా పిండి నేను కలుపుకుంటున్న విధంగా కలుపుకోండి. కొన్ని వాటర్ వేసుకొని అలా తిప్పడం వల్ల ఏమైనా గడ్డలు ఉంటే వెళ్ళిపోతాయండి లోపల. అలాగా ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాము. అలాగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. అంత గట్టిగా ఉండకూడదు, అంత నీళ్ళగా ఉండకూడదండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఆలు ఉండలు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. మనం ఆల్రెడీ ఇది ఉండలు శనగపిండిలో వేసి అలాగ ముంచి అలా అద్ది ఆయిల్లో వేయాలండి. అలాగా నేను చూపిస్తున్న విధంగా అలాగా టర్న్ చేసుకోండి. ఇప్పుడు నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి ఉడికించండి బోండాలు. లాస్ట్ అయిపోయే వరకు మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఉర్లగడ్డ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను చూడండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. అలాగా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.